హలో ఎవ్రీవన్, ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్తీక దీపం అయితే మేము పెట్టేయడం జరిగింది. మా తులసి మొక్క దగ్గర పూజ చేసేసుకొని ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నాం అన్నమాట. ముందైతే ముగ్గుతో ప్రారంభించాము. మొత్తం నీట్గా కడిగేసి తర్వాత ముగ్గు వేయటం మొదలు పెట్టాము. చక్కగా ముగ్గు అంతా పూర్తి చేసేసాము. ముందు మా వదిన అయితే తులసి మొక్క ముందు ముగ్గులు వేసేస్తుంది. మేమైతే మా తులసి మొక్కని పైనే పెట్టామన్నమాట. ఎందుకంటే మాకు ఇంట్లో గుమ్మం ముందు కారిడార్లో ప్లేస్ లేదు. అంటే ప్లేస్ ఉంది కానీ ఎండ రావట్లేదు. దానివల్ల తులసి మొక్క సరిగ్గా ఉండట్లేదు అన్నమాట. అందు గురించి మేము గుమ్మం ముందు పెట్టుకోలేదు. తులసి మొక్కని బిల్డింగ్ పైనే పెట్టి ఇక్కడే పూజ చేసుకుంటాము. సరిగ్గా 5ంటికి కడగడం మొదలు పెట్టాము. చక్కగా నీట్గా చుట్టూరు అంతా కడిగేసి మేము ముగ్గులు పెట్టి ఇదంతా చేసేసరికి 5:30 కల్లా చీకటి పడిపోయిందండి. పౌర్ణమి చంద్రుడు మాత్రం చక్కగా వచ్చేసాడు. ఈరోజు ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం ఇప్పుడు ఈ పూజ అయిపోయిన తర్వాత ఉపవాసం విడిచి ప్రసాదం అది తిని ఆ తర్వాత కొంచెం పాలది తాగేసి ఉపవాసం విరమించుకోవాలనుకుంటున్నాము. చక్కగా చిన్నప్పుడు అయితే పెద్ద పెద్ద వాకిళ్ళు ఉండేవి. మంచిగా పెద్ద పెద్ద ముగ్గులు వేసి పెట్టి ఉంచేవాళ్ళం. ఇప్పుడు అన్నీ ఇరికి ఇల్లు అయిపోయినాయి కదండి. బిల్డింగుల మీద వాకిళ్ళు అవి లేక ముగ్గులు వేసేది ప్రాక్టీస్ అంతా తప్పిపోయి ఏదో చిన్న ముగ్గు మేము వేసుకొని తులసి మొక్క ముందు పూజ చేసుకుందామని వేసుకుంటున్నాము. మా వదిన ముగ్గు అంతా అయిపోయిన తర్వాత పసుపు కుంకుమలు కూడా అలంకరించింది. చక్కగా అలంకరించిన తర్వాత తులసి మొక్కను కూడా అలంకరించుకున్నాము. ఆ శంకు పూలు కూడా తులసి మొక్కకు పెట్టుకున్నాము. ఇక్కడ దీపం వచ్చేసి మేము 365 ఒత్తులు మధ్యాహ్నం నుంచి నూనెలో నానబెట్టి ఉంచామన్నమాట తయారు చేసి. అవి ఇక్కడ నూనె గట్టిగా ఒత్తేస్తుంది మా వదిన. దీపానికి మాత్రం 365 ఒత్తులు కదండి, చాలా ఎక్కువ ఉంటాయి. పెద్ద దీపం తీసుకోవాలి. ఆ తర్వాత దీపం వెలిగించాము. చక్కగా పెద్ద ప్రమిద కొత్తది వాడింది తీసుకోకుండా పెద్దది తీసుకొని చక్కగా అగరబత్తులతో వెలిగించేసుకున్నాము. అగ్గిపుల్లతో వెలిగించకూడదు అంటారు కదండి. అగరబత్తులతో ఈ దీపాన్ని వెలిగించుకున్నాం అన్నమాట. మా కార్తీక దీపం చూసారా ఎంత చక్కగా వెలుగుతుందో. చాలా గాలి వచ్చేస్తుందండి. మొత్తం ఓపెన్ ఏరియా ఇది. గాలి అయితే చాలా ఎక్కువ వస్తుంది. ఫస్ట్ దీపం వెలిగించడానికే చాలా కష్టపడ్డాం.